మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఆక్ పాస్ని రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ విధానాన్ని వెంటనే మానుకోవాలా, ఆక్ పాస్ రద్దు చేసేటువంటి విధానాన్ని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. గతంలో ప్రైవేటు ఏజెన్సీలు ఉన్నప్పుడు కార్మికులు అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. ప్రతి నెల జీతాలు వచ్చాయి కావు, చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితి చూసాం. అలుపెరగనే పోరాటాలు చేసి 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకి జీతాలు తీసుకున్నటువంటి సందర్భం ఉన్నింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఆక్ పాస్లో చేర్చి ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇది కార్మికులకి కార్మిక భద్రత ఉన్నటువంటి పరిస్థితి. ఆక్ పాస్ ద్వారా ప్రతి నెల జీతాలు పడే పరిస్థితి, కార్మికులకి భద్రత ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు ఆక్ పాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే జీతాలు రాక సక్రమంగా ప్రైవేటు ఏజెన్సీలు ప్రైవేటుల ద్వారా కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మళ్ళా వస్తూ ఉంది. దీన్ని మాత్రం వెంటనే మానుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. అసలు సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కార్మికుల్ని పర్మినెంట్ చేస్తారని చెప్పి కార్మికులందరూ కూడా భావించారు. పర్మినెంట్ చేయకపోగా ఈరోజు ఉన్నటువంటి ఆక్ పాస్ను రద్దు చేసి కార్మికులను ఇబ్బంది పాలు చేయాలని చూడటం సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలా కానీ జరగకపోతే తీవ్రమైనటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తారు. పోరాటం ద్వారానే వారి ఒక హక్కులు సాధించుకుంటారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.